పిల్లలకి కొంచెం అలా ఏమీ సేఫ్టీ లేకుండా అందులో వదిలారు. అందుకని అది యూట్యూబ్లో తీసుకోదు అని మొత్తం రాసి డిలీట్ చేసేసింది. యూట్యూబే డిలీట్ చేసేసింది. పాపం ఈ పిచ్చుక కింద పడిపోయింది. అస్సలు లెగవలేకపోతుంది. కొంచెం నీళ్ళైతే పోసాము దానికి తాగడానికి. అది ఇంకా నీళ్లు తాగింది. లాస్ట్లో తనకి ఏమైందో వీడియోలో చూడండి. అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నిన్న వీడియో అయితే రాలేదండి. ఎందుకు రాలేదో చెప్తాను. నిన్నైతే వీడియో రాలేదండి. తీసాను కానీ వీడియో అయితే రాలేదు. యూట్యూబ్ డిలీట్ చేసేసిందంట నా వీడియో. ఎందుకు అంటే పిల్లలు స్విమ్మింగ్ పూల్ మీషోలో స్విమ్మింగ్ పూల్ అయితే ఆర్డర్ పెట్టాను. వచ్చింది అది. కానీ అందులో ఆడింది అంతా పిల్లలకి కొంచెం అలా ఏమీ సేఫ్టీ లేకుండా అందులో వదిలారు. అందుకని అది యూట్యూబ్లో తీసుకోదు అని మొత్తం రాసి డిలీట్ చేసేసింది. యూట్యూబే డిలీట్ చేసేసింది వీడియో. ఇన్స్టాలో కూడా పెట్టాను. ఇన్స్టాలో కూడా రాలేదు. అది ఇంకా అది ఏమో చెప్తున్నారు. నాకు కూడా సరిగ్గా తెలియదు. మా చెల్లికి ఇస్తే చదివి చెప్పింది నాకు. అది అలా పెట్టకూడదంట, పిల్లలకి సేఫ్టీ లేదంట అందులో. అందుకని ఆ వీడియో అయితే యూట్యూబ్లో రాదు అని చెప్పారు. ఈరోజు అయితే మేము పెళ్ళికైతే వెళ్ళిపోతున్నాము. మీరు కూడా వచ్చేయండి మాతో పాటు. పెళ్ళికైతే వెళ్దాము. పిల్లలు అమ్మ నాన్న రెడీ అయిపోయారు, వచ్చేస్తున్నారు వాళ్ళు. నేను బయటకు వచ్చేసానండి. ఇంకా మా అమ్మ కొంచెం నీళ్ళు అయితే తీసుకుంటుంది పిల్లల కోసము. మా మేనత్త అయితే వెళ్ళిపోతున్నారు. నేను మా మేనత్త వెనకాలైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా అక్కడేమో మా వదినోళ్ళ పిల్లలు అయితే నుంచొని ఉన్నారు. మా కోసమే వెయిట్ చేస్తున్నారు రోడ్ మీద. ఎండలో చూడండి మా అమ్మ పాపం ఎలా నడుచుకొని వచ్చేస్తుందో. చాలా ఎండ ఉంది. అసలు ఇంత ఎండలో వెళ్ళలేము ఎక్కడికి. కానీ ఏం చేయాలి, వెళ్ళాల్సి వస్తుంది. హాయ్ బోలో. మా వదిన, ఇంకా మా మేనత్త, మా అమ్మ, మా మేనత్త కూతురు, మా వదినోళ్ళ పిల్లలు అందరం అయితే వెళ్తున్నామండి. నడుచుకొనే వెళ్తున్నాము. ఇక్కడే పక్కనే, అందుకని నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఇదంతా దాటాలండి. ఇది క్రాస్ చేసి అటు వెళ్తే అక్కడైతే ఇదంతా రైల్వే ట్రాక్ అండి. ఇది ట్రాక్ మొత్తం అటు దాటితే ఓల్డ్ అరర్పేట నుంచి కౌన్సల్పేటకి వెళ్తే వెళ్ళిపోతాము మేము. మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి. ఇదంతా రైల్వే ట్రాక్లే. మధ్యలో నుంచి దారి ఉంటుంది అటు సైడ్ వెళ్ళడానికి. మధ్యలో మాకు చిన్న పిచ్చుక అయితే కనిపించిందండి. అది కూడా మాకు కనిపించలేదు. చిన్న పాప మా అక్కోళ్ళ కూతురికి కనిపించింది. కనిపిస్తే చూసాము. పాపం కింద పడిపోయి కొట్టుకుంటుంది. మా అమ్మ అయితే కొంచెం నీళ్లు వేసింది దానికి, తాగుతుందని. ఇంకా కొంచెం సైడ్కి అయితే తీసుకెళ్ళాము. అక్కడ ఒక పరుపులాగా ఉంది, దాని మీద అయితే పెట్టి దాన్ని కొంచెం నీళ్లు పోసాము. నీళ్లు పోస్తే తాగుతుంది బాగానే. సరే అని ఇంకా మా అమ్మ కొంచెం నీళ్ళు అయితే పోసింది దానికి. ఎండ వల్ల ఏమో పడిపోయిందండి. అసలు కదలట్లేదు, అదే నడవలేకపోతుంది, అసలు ఎగరలేకపోతుంది. పాపం నీళ్లు పోస్తే మాత్రం తాగుతుంది. మా అమ్మ అయితే తనకి నీళ్లు పోసింది, అదే పిచ్చుకకి నీళ్లు పోస్తూ ఉంది. ఇంకా కొంచెం పక్కనకి అయితే పెట్టి మళ్ళీ కొంచెం నీళ్ళు అయితే పోసింది మా అమ్మ. మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దాము ఎలాగుందో అని ఇంకా అక్కడే వదిలేసి తనకి బాయ్ అయితే చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం దూరం నడిస్తే మండపం అయితే వచ్చేసిద్ది, పెళ్లి మండపము. ఆలియా, వెల్కమ్ టు మై బ్యాక్ ఛాలెంజ్. తనైతే పెళ్లి కూతురండి, అక్కడ కూర్చుంది. తన్ని చూసేసి ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోయాము. భోజనం దగ్గర ఒక తమ్ముడిని అయితే చూపిస్తాను చూడండి. హెయిర్ పెద్దగా ఉంది తనది, ఆడపిల్ల అనుకున్నట్టు.
తను ఇక్కడే మా సందులోనే ఉంటారండి. తను చెప్తున్నారు అక్కకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా మేము భోజనం అయితే చేయడానికి కూర్చున్నాము, భోజనం అయితే చేస్తున్నాము. బిర్యానీ అండి. మా మేనత్తోళ్ళ కొడుకు రఫీ తన పేరు. అసలు ఎంత బాగా వండుతాడంటే ఇంకా తింటుంటే ఇంకా తినాలనిపిస్తేనే ఉంటుంది, అంత బాగా వండుతాడు తనైతే. మేమైతే భోజనం చేసేసామండి. ఇంకా భోజనం చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. మా వదిన ఏదో చెప్తున్నారు, వినండి ఫ్రెండ్స్. చెప్పండి వదిన గారు, చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పండి. మాట్లాడు అంటున్నారు వాళ్ళు, మాట్లాడుతున్నారు, మీరు వినండి. బాత్ కరో. హాయ్ ఫ్రెండ్స్. నా బెస్టీ ఫ్రెండ్. బిర్యానీ తినొస్తున్నాం ఫ్రెండ్స్. నాకేమైనా తినే ఇంకా. మా మేనత్త కూతురు. అవునవును, ముఖం చూపించదు. చూపిను. ఎంత చిన్నగా ఉందో చూడండి ఫ్రెండ్స్ దారి. ఇలా పక్కల మీద నడుచుకుంటే వెళ్ళాలి మా ఇంటికి. ఎలాగో వెళ్ళాలంట. అందుకే వెళ్ళిపోతాం. ఆటో చార్జ్ ఉందండి. అప్కమింగ్ యూట్యూబర్ నఫీసా. क्या कहा? अपकमिंग यूट्यूबर नफीसा. ఇందాక వెళ్ళేటప్పుడు మా అమ్మోళ్ళు అందరూ వచ్చారు, కానీ ఇప్పుడు ఆటోలో వెళ్ళిపోయారండి అందరూ. ఇందాక వెళ్ళేటప్పుడు ఆ పక్షినైతే, అదే ఆ చిన్న పిచ్చుకనైతే వదిలేసి వెళ్ళాం కదా, చూద్దాము ఎలా ఉంది అని వెళ్తే పాపం అదైతే చనిపోయిందండి. చాలా బాధేసింది. లాస్ట్లో మా అమ్మ చేతితో తాగిందేమో నీళ్లు తాగి ఇంకా చనిపోవాలని ఉందేమో. నీళ్లు తాగేసి అయితే అది చనిపోయింది. ఇంకా దాన్ని మేము ఇంకా గొయ్యి తీసి పాతి పెడదామని ఇంకా చిన్న గొయ్యి అయితే తీసి ఇంకా దాన్ని అయితే పాతి పెట్టేశాము. పాపం తను మా ఇంటి దగ్గర ఉంటుంది ఒక అమ్మాయి, తను హెల్ప్ చేసింది నాకు. ఎందుకంటే నేను పట్టుకోనండి, నాకు చాలా భయము, అందుకని తను హెల్ప్ చేసింది, చిన్న పాప. ఇంకా దాన్ని అయితే పాతేసి ఇంకా వెళ్దాము అంటే తనేమో చెట్టు పెడదాము అక్క, అక్కడ ఒక చెట్టు పెడదాము అని చెప్పి ఇంకా చిన్న మొక్క తీసుకొని అక్కడ పెడుతుంది. చూడండి ఎంత చిన్న మొక్క తీసుకొని పెడుతుంది తను. నాకైతే చాలా బాధేసింది. కొంచెమైనా నీళ్ళు తాగి కొంచెం బాగుంటుంది అనుకున్నాను, కానీ చనిపోయింది అది. ఇంకా మా వదినోళ్ళు, మా మేనత్త కూతురు కూడా కొంచెం బాధపడ్డారు అది చనిపోయినందుకు. బాగైపోతే బాగుండేది, మేము ఆనందపడే వాళ్ళము. తనైతే ఆ మొక్క తెంపేసి పెడుతుంది అక్కడ. ఇంకా వద్దు అని ఏం చెప్పాలి, తనకి పెట్టేసింది. తను చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. చూడండి తనే అది. వాళ్ళమ్మ పర్మిషన్ తీసుకోలేదు, చూపించేశాను. పాపం అక్కడ తను హెల్ప్ చేసింది నాకు. కొంచెం ముందుకెళ్తే అక్కడైతే బక్రాలు ఉన్నాయి, ఎందుకంటే మాది బక్రీద్ వస్తుంది కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ బక్రాలే ఉంటాయి. బక్రాని తెలుగులో ఏమంటారో కామెంట్లో చెప్పండి. నాకైతే బక్రా అని వచ్చు, తెలుగులో ఏమంటారో మేక అన్నారు కదా. అక్కడి నుంచి అయితే వచ్చేసామండి. బాగా ఎండ ఉందండి. 4 అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇప్పటికి 2ంటికి వచ్చామా, 2:30కి వచ్చాము, 4 అయిపోయింది ఇప్పుడు వెళ్ళేటప్పటికి. నాకు వచ్చేసిందండి బయట కూడా మాట్లాడడం, ఇంకా భయం ఏం లేదు. ఇది ముందు ఇలా లేదండి, కింద నార్మల్గా ఉండేది, కానీ బాగుండేది కాదు. వేశారు కానీ కొంచెం ఎత్తుగా వేశారు, బండ్లు రావడానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానైనా ఉంది, కానీ పర్వాలేదు. ఇంటికైతే వచ్చేసాం మేము. వాళ్ళు చూడండి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి. ఇంటికైతే వచ్చేసామండి. బాయ్. అరే 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 ఫోన్ పడిపోతుంది. అబ్బో
చాలా అయింది. పిల్లలు నాన్న అయితే వచ్చేసారు, మా అమ్మ ఇంకా రాలేదనుకుంటా. మా అమ్మ కూడా వచ్చేసింది. మేము నడిచి వచ్చాము కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికంటే ఏమంటారు, ఆరామ్ అంటారు కదా, ఆరామ్ని క్యాగతే కనుక్కొని వచ్చాను మా నాన్నతో. ఆరామ్ని హాయ్ అంటారంట. అదే ఇంటికంటే హాయిగా ఎక్కడ ఉండదు నాకైతే. ఇప్పుడు వీడియోస్ కోసం ఎక్కడికైనా వెళ్తున్నా, వెళ్ళి వీడియోస్ తీయాలి కదా, అందుకని మా మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా పిలిచినా, మా అత్తోళ్ళు ఎవరైనా పిలిచినా వెళ్ళిపోతున్నా వీడియోస్ కోసం. పిల్లలు అయితే ఇంటికి వచ్చేసి డ్రెస్ కూడా తీసేశారు. ఇంకా మా నాన్న చూడండి వచ్చేసి పడుకున్నారు కూడా. చూడండి ఎండకి మాడిపోయాం. మరి ఎండ ఎంత ఉంది? చాలా బయట ఎండ, ముందు ఎండ, వెనక ఎండ. వేడికి ఏం తిండి, బిర్యానీలు తింటాం వెళ్ళి పెళ్ళికి వెళ్ళి. కానీ తినేసి వచ్చాం. కానీ తిన్నాము, తినకుండా మాత్రం రాము మేము. ఎందుకు వెళ్ళాము, ఎందుకు తిన్నాము? చికెన్ బిర్యానీ కాబట్టి వెళ్ళాము. కాదు, మా మామయ్య కొడుకు రఫీ వండాడు కాబట్టి తిన్నాము. వండింది మా అల్లుడు, మా మామయ్య, మా బావ వాళ్ళ కొడుకు. చాలా బాగుంది, వండుతాడు, నీట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది వండితే. అందుకని బోల్తి. మా అమ్మకి అసలు ఏం మాట్లాడడం రాదు ఫ్రెండ్స్, కొంచెం టైం పట్టింది. నాకు చూసారా వచ్చేసింది, నాకు చూసారా మాట్లాడడం కూడా వచ్చేసింది. ఫోన్ తీసుకొని ఇలా మనుషుల్లో మాట్లాడడం కూడా నాకు వచ్చేసింది. కెమెరా ముందు మాట్లాడడం వేరు కదా, తెలుగు మాట్లాడటం అనేది ఫస్ట్ అసలు తెలుగే రాదు నాకు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే వస్తుంది తెలుగు. ఫ్యామిలీ టైం. అందరం ఒకే చోట ఉన్నామండి చాలా రోజుల తర్వాత. ఇంకా కొంచెం సేపు ఇలాగే రెస్ట్ తీసుకొని సాయంత్రం ఏం చేయాలో చూడాలండి. ఇంట్లో కూర్చొని ఉన్నాము, అంటే కూలర్ వేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే బయట చిన్నగా ఏంటి సౌండ్ వస్తుందని చూస్తే బయట వర్షం పడిపోతుంది. ఒక నిమిషం చూపిస్తాను ఉండండి. బయట వర్షం పడుతుంది, సౌండ్ కూడా వస్తుంది. మళ్ళీ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఒక నిమిషం. అనిపిస్తుంది కదా, వర్షం పడుతుంది, సౌండ్ వస్తుంది బాగా, అంటే అదే ఉరుముల సౌండ్ అయితే వస్తుంది లైట్గా. అండి వస్తుంది చూడండి సౌండ్, అదిగోండి వచ్చింది కదా. అదంటే నాకు చాలా భయం, అస్సలు బయటికి రాను నేను. కానీ వీడియో కోసం ధైర్యం చేసుకొని బయటకు వచ్చాను. బాగా పెద్దదే పడుతుంది వర్షము, చూద్దాం ఇంకోసారి వస్తుందేమో. आलिया रहो रहो आलिया रहो, गरजता से आता हूँ, देखेंगे एक बार है. వీడియోలో చూపిస్తున్నందుకేమో రావట్లేదు, ఇందాక వరకు వచ్చాయి. అమ్మో చాలా పెద్దది వచ్చింది, నాకు భయం వేసేస్తుందండి. అమ్మో చూసారు కదా ఇంత పెద్ద సౌండ్ వస్తుందో. వర్షం కూడా ఎక్కువనే పడుతుంది. అతిగోండి అమ్మా, తించలే చల్ అందరూ చేయండి చల్. ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతుంది వర్షము. ఫోన్లో ఎందుకో కలర్ కలర్గా కనిపిస్తుంది. ఇంకా ఈ కూలర్ అవి అన్నీ పక్కన పెట్టేస్తున్నాము. ఇంకెందుకు, ఇప్పుడు పెద్ద వర్షమే వచ్చేలాగా ఉంది. నాకు ఆ ఉరుములు అంటే చాలా భయం అండి, అందుకనే ఇంకా నేను బయటికి వెళ్ళను.
చూద్దాం పెద్దదైద్దా ఆగిపోయిద్దా వర్షం అనేది. వర్షం పడలేదు కానీ కరెంట్ మాత్రం పోయిందండి. పెద్ద పెద్ద సౌండ్లు అయితే వస్తున్నాయి, అదే ఆ ఉరుములవి, అందుకనేమో కరెంట్ అయితే పోయింది. మా ఇంట్లో లైట్ అయితే ఉంది, ఆ లైట్ పెట్టుకున్నాము. మీకు ఉరుములు చూపిస్తాను ఇప్పుడు. బాగా కరెంట్ వచ్చేసింది, చెప్పేలోపే పోనీయండి, కరెంట్ అయినా వచ్చేసింది. ఛార్జింగే లేదు ఫోన్లో. ఈరోజుకి వ్లాగ్ ఇంతేనండి, మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి వెళ్ళండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. అల్లా హాఫీజ్.